ఇందాకే 'డీమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ ఆర్క్' మూవీ చూసొచ్చాను. మూవీ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. స్టోరీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది. ఎస్పెషల్లీ కొన్ని ట్విస్ట్‌లయితే చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించాయి. ఇక 'డీమోన్ స్లేయర్' సీరీస్‌లో ద బెస్ట్ యానిమేషన్ ఉంటుంది. మూవీలో అయితే దానికన్నా బెటర్ యానిమేషన్ నాకు కనిపించింది. ఈ మూవీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. ఈ క్యారెక్టర్స్ మధ్య జరిగే హ్యూమన్ ఎమోషన్స్‌కి మనం చాలా డీప్‌గా కనెక్ట్ అవుతాం. ఈ మూవీలో ఇన్ఫినిటీ క్యాసిల్‌లో పడిపోయిన క్యారెక్టర్స్‌లో ఒక సగం క్యారెక్టర్స్ మాత్రమే స్టోరీలో మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మేబీ నెక్స్ట్ పార్ట్‌లో మిగతా క్యారెక్టర్స్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారేమో చూడాలి. ఈ మూవీ ఒక విజువల్ వండర్. ఐమాక్స్ స్క్రీన్‌లో చూస్తే గనక యూ విల్ గెట్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. 'డీమన్ స్లేయర్' సీరీస్‌లో హషీరా ట్రైనింగ్ ఆర్క్ తర్వాత స్టోరీ కంటిన్యూయేషన్ ఈ మూవీలో ఉంటుంది. సో, ఈ మూవీ చూసే ముందు ఖచ్చితంగా సీరీస్ చూడాలి. ఇక ఫైనల్‌గా చెప్పేదేంటంటే 'డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్' మూవీ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ యానిమే మూవీస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. యూ విల్ డెఫినైట్‌లీ ఎంజాయ్ ఇట్.